అందరికీ నమస్కారం. చింతకురుట గ్రామ రైత ప్రజలకు అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి రైత ఇన్నోటి దాస్ రెడ్డి గారికి నమస్కారం. అలాగే ఇక్కడ వచ్చిన రైతన్నలందరికీ నమస్కారం. నా ఊరు నేల అనే ఒక అవగాహన కార్యక్రమాన్ని రాజస్థాన్, హర్యానా మరియు కర్ణాటక, నెక్స్ట్ ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఈ జాగృతి కార్యక్రమం. ఎందుకంటే మన రైతన్నలు పండించే ఒక మిరపకాయ పంటలు ఏమున్నాయి కదా, అవి ఎక్కువ పండిస్తున్నాం, అవునా? దానికి సరైన ధర దొరకట్లేదు, అవునా? మిరపకాయ పంటలు ఏం పండిస్తున్నాం ఇప్పుడు, అంత ఎక్కువ పండిస్తున్నాం, కానీ దానికి రేట్లు మాత్రం తక్కువ ఉన్నాయి, అవునా? దాని గురించి దాన్ని ఎలా వాడాలి, దాని పద్ధతి ఏం చేయాలి, దాన్ని విలువ ఎలా ఎక్కువ చేయాలని మేము ఒక జాగృతిని మూడించేదానికి మీ ఊరికి వచ్చాము. MDH మరియు మార్కెట్ టైమ్స్ టీవీ నుంచి ఎలా పంటలు పండించాలి, అలాగే మీరు వాడుతున్న పంటలకి ఏమి పురుగుల మందు, కీటనాశకాలు ఏం వాడుతున్నారు కదా, అవి ఎలా వాడాలి, ఎంత క్వాంటిటీలో వాడాలి అని దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. 3 ఏళ్ల కింద చూసుకునేకపోతే మన మిరపకాయ పంటలకి ఏమి ఒక రేటు ఉండే, ఇప్పుడు అది లేదు, అవునా? తగ్గిపోయింది. ఎందుకంటే మనం ఏమి రఫ్తు చేస్తున్నాం కదా వేరే దేశాలకి, అక్కడ దాని క్వాలిటీ చెక్ చేస్తున్నారనమాట. ఆ చెక్ చేసినప్పుడు మనం వాడే విష పదార్థాలు, ఎక్కువ కీటనాశకాల వల్ల అక్కడ వేరే దేశాల్లో మన మిరపకాయల్ని రిజెక్ట్ చేస్తున్నారు, అంటే తీసుకోవట్లేదు. మేము ఇక్కడ ఎందుకు వచ్చినామంటే మన రైతన్నల దగ్గర నుంచి ఎంత తక్కువ అంటే అంత తక్కువ పురుగుల మందు, కీటనాశకాలు తక్కువ వాడి ఎక్కువ దిగుమతి చేయాలని, ఎలా చేయాలని ఇక్కడ ఒక జాగృతిని కల్పించడానికి ఇక్కడికి వచ్చాము. మేము మేము టెక్నిక్ చెప్పిస్తాం. దాని టెక్నిక్ పేరే IPM అని, సమగ్ర సస్య రక్షణ ఎలా చేయాలని ఆ పద్ధతి ప్రకారం చేద్దాం. ఈ పద్ధతిలో IPM పద్ధతిలో ఏమున్నాయి కదా, ఫస్ట్ మనం చేయాల్సింది ఒక పద్ధతిని పాటిస్తారు. FIR అని పద్ధతి వస్తుంది అనమాట. F అంటే ఫంగిసైడ్, I అంటే ఇన్సెక్టిసైడ్, R అంటే రైజోబియం. ఈ పద్ధతి పాటించే ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీ పొలం మట్టి ఏముంటుంది కదా, మట్టి మరియు నీళ్ళని ల్యాబ్లో టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు మీరు మీ పంటలకి పురుగుల మందు, కీటనాశకాలు ఏం వాడుతున్నారు కదా, అవి ఎంత క్వాంటిటీలో వాడాలా దాని గురించి మీకు ఎవరికి ఇది అవగాహన లేదు, అవునా? ఎందుకంటే మీరేం వాడుతున్నారు కదా, ఆ మట్టిలో ఎక్కువ పోషకాంశాలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా మీకు తెలిసిండే లేదు. అంటే తెలియలేకున్నట్లే మీరు ఏం చేస్తున్నారు, దాని ఔషధాలను తీసుకుపోయి మీ పంటలకు వేస్తున్నారు. అప్పుడే మీకు ఏమవుతుంది, ఎక్కువ దాంట్లో విష పదార్థాలు ఎక్కువ దాంట్లో కలుస్తున్నాయి. కాదు, మీరు పల్లెలు అంగడికి పోయి మీకు జ్వరం వస్తే ఏం చేస్తారు? డాక్టర్ మేము ఎందుకు మెడికల్ స్టోర్ తీసుకుంటున్నారు? మందులు డాక్టర్ దగ్గర మెడికల్ స్టోర్ తీసుకోండి, అందుకోసం డాక్టర్ అడగాల. మీరు ఇక్కడ ఎవరు వచ్చింది అంగడి ఉంటుందా, మన అంగడి ఉంటుందా, వాళ్ళ ఇట్లా ఉన్నది, మరి మిరప ఈ రోజు వచ్చి మందు వచ్చినట్టే ఆ ప్రకారం వాళ్ళు ఇస్తారు. అదే మెడికల్ స్టోర్, జ్వరం వస్తే మెడికల్ స్టోర్ దగ్గర పోయి కదా ఎవరు కాదనా. ఇప్పుడు మీరు మందులు వాడుతున్నారు, ఒక్కసారికి ఒకే టాబ్లెట్ వాడతారు, ఎన్ని వాడతారు? రకరకాలు వాడతారు. ఏమైతుంది ఇప్పుడు? కొన్ని బాగా అయితే కొన్ని అదే, అవునా? అంటే మీకు తెలియలేకున్నట్లే వాడుతున్నారు. అది మంచిదైతే ఏం ఇది పర్వాలేదు, అదే దెబ్బ తగిలిందంటే దానికోసం క్వాలిటీ మంచిగా రావడం లేదు, వేరే ప్రదేశం వాళ్ళు తీసుకోవడం లేదు. మన అధికారులు రిజల్ట్ అవుతున్నా మీకు తెలుసు, మాకన్నా ఎక్కువ మీకు తెలుసు. అందుకోసం మంచి క్వాలిటీ మంచిగా ఇచ్చేస్తే ఈ IPM మెథడ్ నుంచి మీరు పండిస్తే మిరపకాయ ఏం పండిస్తారు కదా, అది వచ్చేసి వేరే పెద్ద కంపెనీ మసాలా పదార్థాలు, ఎగ్జాంపుల్ ఇప్పుడు MDH అలాంటి కంపెనీలు మీ దగ్గరికి వచ్చి IPM మెథడ్ ఉంటే మాత్రం అప్పుడు మీ దగ్గరే కొనుగోలు చేస్తారు వాళ్ళు, సరేనా? IPM మెథడ్ చేస్తేనే. అది ఏం చేయాలని ఇప్పుడు చూద్దాం ముందర. ఇప్పుడు మీరు ఈ పద్ధతిలో ఏం చేయాలంటే, ఫస్ట్ మేము చెప్తాం అప్పుడే, ఫస్ట్ సాయిల్ టెస్ట్, మళ్ళీ మట్టిది మళ్ళీ నీళ్ళది టెస్ట్ చేపియాల. దాని తర్వాత ఏముంది కదా, విత్తనాలకి వచ్చేసి నెక్స్ట్ ట్రీట్మెంట్ చేయాలి, ఓకేనా?
అది FIR అని చెప్తారు. దాన్ని FIR అంటే ఫస్ట్ ఫంగిసైడ్ అని చెప్తారు. ఈ మెథడ్ ఏముంది కదా, FIR అనేది ఒక మనం ఎలాగా మాకు ఇప్పుడు చలి వేస్తే ఒక స్వెటర్ కానీ ఒక జాకెట్ కానీ బెడ్షీట్ ఏమో కొప్పుకుంటాం కదా, అలాగే ఇది కూడా ఒక విత్తనానికి ఒక కవచం లాగా పనిచేస్తుంది అనమాట. FIR అంటే మనము పంట పండించిన తర్వాత పురుగు మందు అవి ఔషధాలు వాడే కన్నా ఆ విత్తనానికి ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ ఇస్తే, అంటే ఇప్పుడు కడుపులో పిల్లోడు ఉన్నప్పుడే దానికి ఏం ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు మంచి పిల్లోడు మనకి ముందు జాగ్రత్త అవునా కదా. అలాగే విత్తనం ఉన్నప్పుడే మనం దానికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చినామంటే మనకి ముందు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. మీరు ముందు జాగ్రత్త విత్తనాలు తీసుకుని వచ్చి ఇప్పుడు అదే చిన్న పిల్లోడు ఉన్నప్పుడే మనము పోలియో అవన్నీ వేపిస్తే మనకి ఏమి జబ్బులు రావు, అవునా కదా, అంగవికలత అది రాదు. మీరు ముందు జాగ్రత్త తీసుకుంటే మీకు ముందుగా మీకు 30 నుంచి 35 దినాల వరకు స్ప్రే చేసే అవసరం లేదు. మీరు ముందు జాగ్రత్త తీసుకోవాలి. విత్తనాలు తెస్తారా? మీరు విత్తనాలు తెచ్చి నర్సరీకి ఇస్తారా? మీరు ఎక్కడ ఇస్తారా? నర్సరీలో ఇస్తారు. దాన్ని ఇంకా ముందు ఒక ప్రాసెస్ చేయాలా. ఇది IPM అంటే ఇదే చేసేది. స్ప్రే చేసే ఉండదు. స్ప్రే మేము ఆ దినాలు దాటిన తప్పుడు ఏ స్ప్రే చేయాలా మేము ఒప్పిస్తాము. మంచి క్వాలిటీ స్ప్రే చేస్తే మీకు క్వాలిటీ మంచిగా వస్తుంది. IPM అనేది అదే. ఆ ప్రకారంగా మీరు చేస్తే క్వాలిటీ మంచిగా వస్తుంది, ధరలు పెరుగుతాయి. పెద్ద కంపెనీ మీ కాడ వచ్చి కొంటుంది మిరపకాయలు. ఇది MDH నుంచి పెద్ద కంపెనీ, 3 సంవత్సరాల పైన ఉంది కంపెనీ, చాలా పాత కంపెనీ. అందుకోసమే మీరు చెప్పుకొస్తున్నారు, ఢిల్లీ నుంచి వస్తున్నారు మేడం రూపాయలు. ఇప్పుడు నేను IPM పద్ధతి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనము మట్టిని నీళ్ళని టెస్ట్ చేయించిన తర్వాత మన విత్తనాలని ఎట్లా విత్తనాలకి ఏం ట్రీట్మెంట్ చేయాలని చూసాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే విత్తనాలని తీసుకున్న తర్వాత షాప్ నుంచి తెస్తాం, అవునా కదా. దాన్ని తెచ్చిన తర్వాత అవి మంచివా కాదా, అవి మొలకలు ఎత్తుతాయా లేదా అని మనము ఫస్ట్ టెస్ట్ చేయాలి, అవునా కదా. ఎలా టెస్ట్ చేస్తారు, ఏమైనా ఐడియా ఉందా? అదే ఇప్పుడు ఎకరాలుగా తెచ్చింటారు, దాంట్లో అన్ని మంచిగా ఉంటాయని ఎట్లా చెప్తారు మీరు? అందుకే ఇప్పుడు మనం ఒక టెక్నిక్ చెప్పిస్తాము. ఏం లేదు, ఒక టబ్లో నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పేసి మీరు తెచ్చిన విత్తనాలు ఏముంటాయి కదా దాన్ని వేసి కొంచెం కలిపి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు వదిలేయండి, ఓకేనా. వదిలిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఏముంటాయి కదా, మీకు 1 కేజీ విత్తనానికి 2 గ్రాముల కార్బన్ డిజమ్ని గ్లౌజ్ వేసుకొని బాగా కలిపి దాన్ని 2 గంటల సేపు మళ్ళీ నీటిలో ఆరబెట్టాలి, ఓకేనా. దాని తర్వాత ఏమొస్తుంది కదా, ఇన్సెక్టిసైడ్ అంటే కీటనాశకం. దీన్ని ఏం చేయాలి, అదే విత్తనాలు 2 గంటల సేపు మీరు ముందర ఏమైనా ఆరబెట్టింటారు కదా నీడలో, దాన్నే అవే విత్తనాలు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, హిమ్లా గ్లోబైడ్ అనే ఒక కెమికల్ని ఎంత 2.5 గ్రాముల హిమ్లా గ్లోబైడ్ గ్రామ్ని 1 కేజీ ఆ విత్తనాలు ఏం కలిపి పెట్టింటారు కదా, ఆ విత్తనాలకి మళ్ళీ కలిపి మళ్ళీ 2 గంటల సేపు మళ్ళీ నీటిలో ఆరపెట్టాలి, సరేనా. దాని తర్వాత రైజోబియం అంటే ఏం లేదు, దాంట్లో ఒక సూక్ష్మ జీవులు ఉంటాయి, అవంటే మంచివి. అవి ఏం చేస్తాయి, వాతావరణంలో ఉండే మంచి నైట్రోజన్ని తీసుకొని చెట్లకి దాన్ని డైరెక్ట్గా తీసుకునే ఇది ఉంటుంది అనమాట దానికి. అందుకోసమే ఇవేం చేస్తాయి, రైజోబియం అనే గుడ్ బ్యాక్టీరియాస్ ఏముంటాయి కదా మట్టిలో, దాన్ని నైట్రోజన్ని తీసి దానికి అమోనియా రూపంలో దానికి సప్లై చేస్తాయి. అంటే మీ పంటలు బాగా వస్తాయి. అవి ఎక్కడుంటాయి, మీ చెట్టు వేర్లు ఉంటాయి కదా దాంట్లో గడ్డల్లో ఉంటాయన్నమాట. అది కూడా హెల్ప్ చేస్తుంది. రైజోబియంని ఎంత 10 నుంచి 12 గ్రాములు 5 ml వాటర్లో కలిపి బాగా దాన్ని ఏం చేయాలా, 1 కేజీ మీరు అప్పుడే ఆరపెట్టింటారు కదా, రెండో ప్రాసెస్ ఏముంటాయి కదా ఇన్సెక్టిసైడ్ ప్రాసెస్, దానికి మళ్ళీ కలిపి మళ్ళీ ఇంకొక 2 గంటల సేపు నీటిలో ఆరపెట్టాలి మీరు, ఓకేనా. ఇది టోటల్ ఏముంటుంది కదా 6 గంటల సేపు ప్రాసెస్ ఉంటుంది అనమాట ఇది పద్ధతి. దీన్ని చేసిన తర్వాత మీరు విత్తనం ఏమి నాటుతారు కదా, నాటిన తర్వాత ఒకేసారి మీరు ఎప్పుడు 25 నుంచి 30 రోజుల వరకు ఏదే ఒక పురుగుల మందు కీటనాశకాలని వాడే అవసరం ఉండదు, అవునా. మీరు ఇప్పుడు ఇక్కడ మీరు పంట పండించిన తర్వాత ఎన్ని రోజులకి మీరు స్ప్రే చేస్తారు? ఇది
కొడతారంటే ఒక 15 రోజులు అవుతుంది కొట్టేసి. 15 days ఎన్నిసార్లు కొడతారు? ఎన్నిసార్లు స్టార్ట్ చేస్తారు 15 days కి. స్టార్టింగ్ మిర్చిలు కొడతామని మిర్చిలో అవి చెట్టుని కట్ చేస్తామని అప్పుడు ఒకటి కొడతాము. తర్వాత ఒక వారం నుంచి అదే ఈ ఐపీఎం పద్ధతిని చేస్తారంటే మీరు 25 రోజుల నుంచి 30 రోజుల వరకు ఏ స్ప్రే కొట్టే అవసరం ఉండదు. సరేనా? ఈ పద్ధతి మీరు వాడి ఏమైనా ఇది చేసినారంటే మీకు మంచి మంచి కంపెనీలు ఐపీఎం పద్ధతిలో పండించిన మిర్చీలు ఏముంటాయి కదా, దాన్ని వచ్చేసి డైరెక్ట్ వాళ్ళే కొనుగోలు చేస్తారన్నమాట. అంటే మీ దగ్గర తీసుకుంటారు. అలా అందుకనే దీని నుంచి ఏమంటే మనకి మన వాతావరణము బాగుంటుంది, మన మట్టి కూడా బాగుంటుంది. నెక్స్ట్ మన పిల్లలకి కూడా ఒక మంచి ఆహారాన్ని, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు అంత హార్ట్ అటాక్స్, క్యాన్సర్లు అవి ఇవి, ఎందుకంటే ఇవే మనం షుగర్ ఎందుకు వస్తున్నాయి? ఈ విష పదార్థాలు తింటున్నాం అందు కాబట్టి. అందుకే ఈ పద్ధతి ఐపీఎం పద్ధతిలో పండిస్తే మనకి అందరికీ మంచిది ఉంటుంది. అందుకే అందరూ ఇదే పాటించాలని కోరుకుంటున్నాం. అందరూ సహకరిస్తారని మేము నమ్ముతున్నాం. ఇక్కడ పని చేయించుకోవడానికి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరు రావడం లేదు. ఇది అది ఏ రకంగా చేయించుకుంటారు? ఎవరైనా వాళ్ళు చేయించిన ఎవరు వచ్చి ఇక్కడ వచ్చి పని చేయాలంటే రావడం లేదు ఎవరు. మేము ప్రస్తుతం ఇప్పుడు పంట వేసినారుగా దీనికోసం రాలేదు. వచ్చే సంవత్సరం మేము ఐపీఎం మెథడ్ చేస్తే వస్తారు. అందులో సార్ మేము ప్రొవైడ్ చేస్తాం, ఇది చేస్తాం. అలాగే మీరేం చేయాలంటే మీ ఊరి తరఫు నుంచి పెద్దలు ఏమున్నారు కదా, మీ ఇదేమో కేంద్రీయ విద్య ఇది కృషి విద్యాలయం ఏముంటుంది కదా, దానికి ఒక కంప్లైంట్ ఇవ్వండి. మనకి ఇట్లా కావాలా, మనకు ఒక ఇది ఒక డిపార్ట్మెంట్ నుంచి మనకి ప్రొవైడ్ చేయండి అని మీరు ఒకరు అడగాల. మాకు దారి చూపించేవారు ఎవరు లేరు. మెడికల్ స్టోర్ నుంచి తింటున్నాము, ఫర్టిలైజర్ షాప్ నుంచి తీసుకొని మేము వాళ్ళు చెప్పినట్లు ఇస్తున్నాము. మన దారి చూపించే వాళ్ళు ఏ ధరగా పండాలి. ఇప్పుడు దారి చూపించే ప్రశ్న మీకు, మీరు అంతా చేస్తే మీకు మంచిగా ఉంటుంది. అందరూ ఈ ఐపీఎం పద్ధతిని పాటించాలి, అలాగే వాడాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ మట్టి నేల అందరి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.